Good morning, all of you. Today's class is Unit 7, that is Settlement of Foundation. So, Settlement of Foundation లో ఫస్ట్ అసలు సెటిల్మెంట్ ఏంటో చూద్దాం. సో సెటిల్మెంట్ అంటే ఏంటి అంటే మనకి ఏంటంటే లోడ్స్ అప్లై అయినప్పుడు ఏదైనా స్ట్రక్చర్ మీద మనం ఇనిషియల్గా ప్లేస్ చేసిన సాయిల్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ కంటే కొంత డిఫార్మేషన్ అనేది జరుగుతుంది వర్టికల్గా. సో ఆ వర్టికల్ డిఫార్మేషన్ నథింగ్ బట్ మనం సెటిల్మెంట్ అంటాం. సో ఒకసారి సెటిల్మెంట్ ఏంటో చూద్దాం. When a soil deposit is loaded, deformation will occur due to change in stress. The total vertical downward deformation at the surface resulting from the load is called settlement. మనకి ఏంటంటే వర్టికల్ లోడ్ అనేది యాక్ట్ అయినప్పుడు సాయిల్ డిపాజిట్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయి లోడ్ వల్ల. దానివల్ల ఏంటంటే మనకి వర్టికల్గా డిఫార్మేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అది డిఫార్మేషన్ క్రియేట్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి స్ట్రెసెస్ అనేవి కూడా డెవలప్ అవుతాయి. స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి అక్కడ సమ్ అడిషనల్ డౌన్వర్డ్ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటి అని అంటే మనకి స్ట్రక్చర్ మన మీద అడిషనల్ లోడ్స్ అనేవి యాక్ట్ అవ్వడం వల్ల సో మనం ఈ సెటిల్మెంట్ పర్సంటేజ్ని కూడా కన్సిడర్ చేసుకుని డిజైన్ చేసుకోవాలి. సో అలా మన వర్టికల్ డిఫార్మేషన్ అనేది సాయిల్లో కనుక క్రియేట్ అయితే దాన్ని మనం సెటిల్మెంట్ అంటాం. సో సిమిలర్లీ వెన్ ద లోడ్ ఈజ్ డిక్రీజ్డ్ ద డిఫార్మేషన్ మే వర్టికల్లీ అవుట్ డౌన్ అప్వర్డ్ అండ్ ఈజ్ నోన్ యాజ్ స్వెల్లింగ్. ఇప్పుడు ఏంటంటే మనకి లోడ్స్ అనేవి తగ్గించినప్పుడు కూడా మనకి ఏంటి డిఫార్మేషన్ అనేది మనకి వర్టికల్లీ అప్వర్డ్ కనుక జరిగితే అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఏమనుకున్నాం సెటిల్మెంట్ అనేది డౌన్వర్డ్ జరిగితేనేమో దాన్ని అంటే డిఫార్మేషన్ అనేది డౌన్వర్డ్ జరిగితే దాన్ని మనం సెటిల్మెంట్ అనుకున్నాం. అలా కాకుండా డిఫార్మేషన్ అనేది వర్టికల్గా అప్వర్డ్ జరిగితే దాన్ని స్వెల్లింగ్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎస్టిమేషన్ ఆఫ్ సెటిల్మెంట్ అండ్ స్వెల్లింగ్ ఆర్ మేడ్ యూజింగ్ ఐడెంటికల్ ప్రాసెస్. ఆ రెండింటిని కూడా మనం ఎలా కొన్ని ఐడెంటికల్ ప్రాసెస్ యూజ్ చేసి పర్సంటేజ్ సెటిల్మెంట్ ఎంత అయింది స్వెల్లింగ్ ఎంత అయింది అని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో సెటిల్మెంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో మనం ఫస్ట్ టైప్ని చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే కన్సాలిడేషన్ సెటిల్మెంట్. కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అంటే ఏంటో చూద్దాం. It occurs due to the process of consolidation. Clay and organic are most prone to be consolidation settlement. Consolidation is the process of reduction in volume due to the expulsion of water under an increased load. It is a time-related process occurring in saturated soil by draining water from voids. It is often confused with compaction. Consolidation theory is required to predict both rate and magnitude of settlement. Since water flows out in any direction, the process is called third dimension. But soil is confined laterally, hence vertical one-dimensional consolidation theory is acceptable. Spring analogy explains the consolidation settlement. Permeability of the soil influences consolidation. సో ఏంటి అసలు కన్సాలిడేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కన్సాలిడేషన్ అంటే ఏంటి అని అంటే మనకి లోడ్ అనేది యాక్ట్ అయినప్పుడు సాయిల్ శాంపిల్స్ మీద గ్రౌండ్ మీద అప్పుడు ఏంటంటే ఆ సాయిల్లో ఉన్న వాటర్ వాయిడ్స్ అనేవి బయటికి వాటర్ అనేది బయటికి ఎక్స్పెల్ అవుతాయి. అంటే ఏంటంటే మనకి ఆ సాయిల్లో ఉన్న వాయిడ్స్లో వాటర్ ఎక్సెసివ్గా ఏదైతే వాటర్ ఉండిందో అది లోడ్ పడ్డప్పుడు మనకి బయటికి ఎక్స్పెల్ అవుతుంది. సో ఆ ప్రాసెస్నే మనం కన్సాలిడేషన్ అంటాం. సో ఈ ప్రాసెస్ అనేది కన్సాలిడేషన్ అనేది ఎక్కువ ఏంటంటే క్లే సాయిల్స్కి ఆర్గానిక్ సాయిల్స్కి అనేది కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే మనం లోడ్స్ అనేవి ఎంత ఇంక్రీజ్ చేస్తే అంత ఎక్కువ వాటర్ ఎక్స్పెల్నేషన్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా అయితే
జరిగే ప్రాసెస్ కాదు, టైం టేకింగ్ ప్రాసెస్. అంటే ఏంటి అని అంటే ఫస్ట్ మనం మెన్షన్గా లోడ్ అప్లై చేసినప్పుడు కొంత వాటర్ అనేది బయటకు వచ్చింది అనుకుంటే, మళ్ళీ తర్వాత ఏంటి మనకి కంటిన్యూస్గా లోడ్ అనేది యాక్ట్ అవుతూ ఉన్నప్పుడు మనకి అందులో ఉన్న వాటర్ అనేది కంటిన్యూస్గా ఎక్స్పెల్ అయ్యే ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ కన్సాలిడేషన్ అనేది మనకి లోడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాటర్ ఎక్స్పెల్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ కన్సాలిడేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి కాంపాక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాంపాక్షన్ ప్రాసెస్ అంటేనేమో మనకి ఎయిర్ వాయిడ్స్ని రిమూవ్ చేయడానికి మనం కాంపాక్షన్ అని అంటాం. సో నెక్స్ట్ ఏంటి అని అంటే మనం ఇందులో ఏంటి అందులో వాటర్ కంటెంట్ ఎంత ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సెటిల్మెంట్ అనేది మనం ఇందులో ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోగలం కన్సాలిడేషన్ థియరీ యూస్ చేసి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి జనరల్గా వాటర్ అనేది 3 డైరెక్షన్స్లో కూడా బయటికి ఎక్స్పెల్ అవుతూ ఉంటుంది. బట్ ఏంటి అని అంటే ఈ కన్సాలిడేషన్ థియరీలో వచ్చేసరికి ఓన్లీ వర్టికల్గా మనకి వర్టికల్ డైమెన్షన్లో కన్సాలిడేషన్ ఎంత జరుగుతుంది అనేది కన్సాలిడేషన్ ప్రాసెస్ థియరీ యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేసుకోగలం. ఇంకొకటి ఏంటంటే స్ప్రింగ్ అనాలజీ కూడా మనకి కన్సాలిడేషన్ సెటిల్మెంట్ గురించే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పర్మిబిలిటీ కూడా సేమ్ మన కన్సాలిడేషన్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇదంతా వచ్చేసరికి ఏంటంటే మనకి కన్సాలిడేషన్ సెటిల్మెంట్. సో నెక్స్ట్ టైప్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ సెటిల్మెంట్ వచ్చేసరికి డిఫరెన్షియల్ సెటిల్మెంట్. సో డిఫరెన్షియల్ సెటిల్మెంట్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక బిల్డింగ్ కనుక కన్సిడర్ చేసుకుంటే అందులో మనకి డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి, ఐ మీన్ కాలమ్ పాయింట్స్. అలాంటప్పుడు మనకి ఒక్కొక్క పాయింట్ దగ్గర డిఫరెంట్గా సెటిల్మెంట్ అని జరిగితే దాన్ని డిఫరెన్షియల్ సెటిల్మెంట్ అంటాం. సో ఒకసారి ఇక్కడ ఏముందో చూద్దాం. వెన్ different parts of a structure settled by different magnitudes, the settlement is called differential settlement. మనం డిఫరెంట్ పార్ట్స్ దగ్గర ఏంటంటే స్ట్రక్చర్లో సెటిల్మెంట్ అనేది డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్లో కనుక జరిగితే దాన్ని ఏంటి అని అంటే మనం డిఫరెన్షియల్ సెటిల్మెంట్ అంటాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ మే బి ఎండేంజర్ ద స్ట్రక్చరల్ స్టెబిలిటీ అండ్ మే కాజ్ క్యాటాస్ట్రోఫిక్ ఫెయిల్యూర్. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఏంటి అని అంటే మనకి ఏంటి సెటిల్మెంట్ అనేది మొత్తం అన్ని పాయింట్స్లో కూడా ఒకేలా జరిగితే మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ పాయింట్స్లో డిఫరెంట్గా చేసుకున్నప్పుడు ఏంటంటే స్ట్రక్చర్ అనేది స్టేబుల్గా ఉండదు. అదే మనకి ఒకే యూనిఫామ్ సెటిల్మెంట్ జరిగింది అని అంటే మనం ఏంటంటే స్ట్రక్చర్ అనేది సేఫే ఉంటుంది, బట్ కాకపోతే స్ట్రక్చర్ అనేది కొంత వర్టికల్ డిఫార్మేషన్ జరగడం వల్ల స్ట్రక్చర్ అనేది కొంచెం మనకి కిందకి స్లిప్ అయినట్టు అనిపిస్తుంది. సో ఈ డిఫరెన్షియల్ సెటిల్మెంట్లో ఏంటంటే మనకి కొంత మనం ప్రిడిక్ట్ చేసుకోవడానికి కానీ లేదు ప్రివెంట్ చేసుకోవడానికి కానీ ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ సాయిల్ ఈజ్ గ్రాన్యులర్ దెన్ డిఫరెన్షియల్ సెటిల్మెంట్ విల్ బి 2/3 ఆఫ్ ద టోటల్ మ్యాక్సిమం సెటిల్మెంట్. మనకి డిఫరెన్షియల్ సెటిల్మెంట్ అనేది మనకి గ్రాన్యులర్ సాయిల్స్లో జరిగింది అని అనుకుంటే ఏంటంటే ఆ గ్రాన్యులర్ సాయిల్స్లో ఎంతవరకు జరుగుతుంది అంటే మ్యాక్సిమం సెటిల్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 1గా కన్సిడర్ చేసుకుంటే అందులో 2/3 మాత్రమే మనకి గ్రాన్యులర్ సాయిల్స్లో డిఫరెన్షియల్ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ cohesive soils possible differential settlement is about 1/3 of the maximum settlement. సో ఏంటి అని అంటే మనకి నెక్స్ట్ కోహెసివ్ సాయిల్స్కి వచ్చేసరికి 1/3 ఆఫ్ ద మ్యాక్సిమం సెటిల్మెంట్లో జరుగుతుంది అనమాట. అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రాన్యులర్ సాయిల్స్లో మనకి వాయిడ్ స్పేసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఒకవేళ వాటర్ అనేది ఇన్వాల్వ్ అయినప్పుడు గ్రాన్యులర్ సాయిల్స్లో సెటిల్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. క్లేయి సాయిల్స్కి లేదా కోహెసివ్ సాయిల్స్కి వచ్చేసరికి ఏంటంటే సెటిల్మెంట్ అనేది తక్కువగా జరుగుతాయి. ఎందుకంటే దానిలో పార్టికల్ సైజెస్ చిన్నగా ఉంటాయి, ప్లస్ అందులో వాయిడ్స్ కూడా చిన్నగా ఉంటాయి. కాబట్టి మనం లోడ్ అనేది ఎక్కువ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వాయిడ్స్ అనేవి తొందరగా రిమూవ్ అయిపోతే అట్ ద సేమ్ టైం ఆ వాయిడ్స్ పర్సంటేజ్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాయిడ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి సెటిల్మెంట్ రేట్ కూడా తక్కువగా జరుగుతుంది. ఓన్లీ 1/3 ఆఫ్ ద మ్యాక్సిమం సెటిల్మెంట్ జరుగుతుంది ఫర్ కోహెసివ్ సాయిల్స్.
గ్రాన్యులర్ సాయిల్స్కి ఏమో 2/3 ఆఫ్ ద టోటల్ మాక్సిమం సెటిల్మెంట్ జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ టైప్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ టైప్ వచ్చేసరికి ఏంటంటే ఎలాస్టిక్ సెటిల్మెంట్. సో ఎలాస్టిక్ సెటిల్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఎలాస్టిక్ సెటిల్మెంట్ ఈజ్ ఆన్ అమౌంట్ ఆఫ్ చేంజ్ ఇన్ షేప్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దట్ ఈస్ డ్యూ టు ద వర్టికల్ compression and lateral expansion. Primary consolidation is on amount of flow of water from the voids and is a function of the permeability and compressibility. సో మనకి ఎలాస్టిక్ సెటిల్మెంట్ అంటే ఏంటి అని అంటే మనకి ఇందులో వర్టికల్ కంప్రెషన్ జరుగుతుంది, లాటరల్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఈ డయాగ్రామ్ లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఏంటి సెటిల్మెంట్ అనేది మనం ఇక్కడ వరకు అని డిజైన్ చేసుకుంటే ఏంటి అని అంటే మనకి ఎగ్జాక్ట్ గా ఈ షేప్ లో ఐ మీన్ నథింగ్ బట్ ఈ వాల్యూమ్ లో ఫుటింగ్ అనేది మనం ప్లేస్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ వర్టికల్ లోడ్ అనేది వర్టికల్ గా యాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇది సెటిల్మెంట్ వల్ల కొంతకి కిందకి అడ్జస్ట్ అవుతుంది. సో మనం ఆ వాల్యూ అనేది ఇంత అనుకుంటే ఏంటి అంటే అలా కాకుండా ఎలాస్టిక్ సెటిల్మెంట్కి వచ్చేసరికి ఇలా మనకి బల్జింగ్ షేప్ లో కనుక సెటిల్మెంట్ అనేది జరిగితే అంటే నథింగ్ బట్ ఏంటి అని అంటే మనకి ఇలా కర్వ్ లాగా డెవలప్ అయితే దాన్ని మనం ఎలాస్టిక్ సెటిల్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఇక్కడ వర్టికల్ కంప్రెషన్ తో పాటు లాటరల్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటి ఈ ఫౌండేషన్ అనేది మనకి ఇదే షేప్ లో ఇలా కిందకి అడ్జస్ట్ అయినప్పుడు ఏంటి అని అంటే సమ్ వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది లాటరల్ గా, అంటే ఇలా హారిజాంటల్ వైజ్ వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఎలాస్టిక్ సెటిల్మెంట్ గా కన్సిడర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇందులో మనకి ఎక్స్పాన్షన్ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం కంప్రెషన్ కూడా జరుగుతుంది కాబట్టి మనం ఈ రెండింటిని కన్సిడర్ చేసుకొని దాన్ని ఎలాస్టిక్ సెటిల్మెంట్ గా తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే మనకి జనరల్ గా ప్రైమరీ కన్సాలిడేషన్ లో వచ్చేసరికి మనం ఓన్లీ వాటర్ వాయిడ్స్ ని రిమూవ్ చేస్తాం ఇందులో నుంచి. సో వాటర్ వాయిడ్స్ ని రిమూవ్ చేయడం వల్ల ఏంటంటే మనకి అందులో పర్మిబిలిటీ ఎంత ఉంది, కంప్రెసిబిలిటీ ఎంత ఉంది అని కూడా తెలుస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఎలాస్టిక్ సెటిల్మెంట్. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇమీడియట్ సెటిల్మెంట్ అనమాట. ఫస్ట్ ఏంటంటే ఎలాస్టిక్ సెటిల్మెంట్ అంటే నథింగ్ బట్ ప్రైమరీ సెటిల్మెంట్ అని మనం ముందు చదువుకున్నాం. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇమీడియట్ సెటిల్మెంట్ అనమాట. సో ఇమీడియట్ సెటిల్మెంట్ అంటే ఏంటంటే ఇది కూడా మనకి ఏంటంటే థియరీ ఆఫ్ ఎలాస్టిసిటీని బేస్ చేసుకొని తీసుకుంటాం అనమాట. సో ఇందులో ఏంటి అని అంటే ద సెటిల్మెంట్ ఆఫ్ ద కార్నర్ of a rectangular base of the dimension b into l on the surface of an elastic half space can be computed from an equation from the థియరీ ఆఫ్ ఎలాస్టిసిటీ యాజ్ ఫాలోస్. మనం ఏంటి ఇమీడియట్ సెటిల్మెంట్ అంటే ఏంటంటే మనకి ప్రైమరీ సెటిల్మెంట్ తర్వాత ఇమీడియట్ సెటిల్మెంట్ జరుగుతుంది. అంటే ప్రైమరీలో మనం ఏమనుకున్నాము వాటర్ వాయిడ్స్ అన్ని రిమూవ్ చేస్తాం, కొంచెం మనకి ఏమవుతుంది లాటరల్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతాయి. సో ఆ లాటరల్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఏంటంటే మనం అక్కడ ఉన్న రెక్టాంగిల్ బ్లాక్ లో చేంజెస్ అనేవి జరుగుతాయి కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే ఎలాస్టిక్ థియరీ యూజ్ చేసి మనం ఈ ఫార్ములా యూజ్ చేసి అక్కడ ఇమీడియట్ సెటిల్మెంట్ అనేది ఎంత జరిగింది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఆ ఫార్ములా వచ్చేసరికి SE ఈజ్ ఈక్వల్ టు Q0 B డాష్ ఇంటూ 1 మైనస్ మ్యూ స్క్వేర్ బై ES IS FS. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఇమీడియట్ సెటిల్మెంట్ అనేది ఎంత జరిగిందని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండరీ కన్సాలిడేషన్. సో సెకండరీ కన్సాలిడేషన్ అంటే ఏంటో కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అంటే ఏంటో చూద్దాం. At the end of primary consolidation, complete dispersion of excessive pore water. Some settlement is observed that is due to the plastic adjustment of the soil fabrics. This stage of consolidation is called secondary consolidation. Next, a plot of deformation against the logarithmic of time during secondary consolidation is practically linear as shown in figure.
సో ఒకసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ప్రైమరీ కన్సాలిడేషన్కి వచ్చేసరికి ఏమవుతుంది, ప్రైమరీ కన్సాలిడేషన్ మనకి వాటర్ అనేది లోడ్ అప్లై అయినప్పుడు కొంత వాటర్ అనేది రిమూవ్ చేస్తాం. సో ఇందులో కూడా అంతే, బట్ కాకపోతే ఏంటంటే మనకి టైం టేకింగ్ ప్రాసెస్ వల్ల ఏంటంటే వాటర్ రిమూవ్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇనిషియల్గా రిమూవ్ అయిన వాటర్ కంటే కూడా ఎక్కువ వాటర్ అనేది మనకి ఎక్స్పెల్ అవుతూ ఉంటుంది. అది కూడా ఏంటి అని అంటే మనకి కంటిన్యూస్గా అక్కడ లోడ్స్ అనేవి అప్లై చేయడం వల్ల ఏంటి అని అంటే అక్కడున్న సాయిల్ ఫ్రాగ్మెంట్స్ అన్నీ కూడా మనకి ప్లాస్టిక్ స్టేజ్లోకి కన్వర్ట్ అవుతాయి అన్నమాట. అంటే మనకి సర్టెన్ అమౌంట్ వరకు వాటర్ అనేది రిమూవ్ అయిపోయిన తర్వాత వాయిడ్స్లో నుంచి అక్కడున్న సాయిల్ మాస్ అనేది ప్లాస్టిక్ స్టేజ్లోకి కన్వర్ట్ అవుతుంది. అక్కడున్న సాయిల్ ఫ్రాగ్మెంట్స్ అన్నీ కూడా కాంపాక్ట్ అయిపోతాయి. అంటే అక్కడ వాయిడ్స్ అన్ని రిమూవ్ అయిపోయి వాటర్ కి స్పేస్ అనేది లేకుండా మనకి పార్టికల్ బై పార్టికల్ అనేది కనెక్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో సెకండరీ కన్సాలిడేషన్ ప్రాసెస్లో అది జరుగుతుంది. సో మనకి సెకండరీ కన్సాలిడేషన్ కానీ ఒకసారి చూస్తే ఏంటంటే మనకి టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కూడా మనకి సేమ్ ఫస్ట్ ఇనిషియల్గా ఏమో వాయిడ్స్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది తక్కువ టైంలో. అలా కాకుండా మనం టైం ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ కూడా ఏంటంటే వాయిడ్స్ రేషియో అనేది తగ్గుతూ వస్తుంది. అంటే ఏంటంటే మనం లోడ్ అనేది అప్లై చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో వాయిడ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. బట్ కాకపోతే లోడ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాయిడ్స్ అన్ని రిమూవ్ అయిపోయి అంటే పార్టికల్ బై పార్టికల్ అనేది కనెక్ట్ అయిపోయి సర్టెన్ టైం వచ్చేసరికి ఏంటంటే నువ్వు ఎంత లోడ్ అప్లై చేసినా కానీ మనకి ఏంటంటే అక్కడ వాటర్ ఎక్స్పెల్షన్ అనేది జరగదు. సో అది వచ్చేసరికి మనకి సెకండరీ కన్సాలిడేషన్ గా కన్సిడర్ చేసుకుంటాం. సో అది ఏంటి అని అంటే మనకి సర్టెన్ ఇంకా అన్లిమిటెడ్ పీక్ వాల్యూ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే చేంజెస్ అనేవి ఏమి కనిపించవు. ఇంకా అక్కడ వాయిడ్ రేషియోలో కూడా ఏం చేంజ్ ఉండదు. ఈ లెవెల్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వాయిడ్స్ అనేవి అసలు ఏమీ ఉండవు అనమాట. సో మనకి సెకండరీ సెటిల్మెంట్ అంటే కంప్లీట్గా వాయిడ్స్ అనేవి రిమూవ్ అయిపోయి కాంపాక్షన్ అండ్ కన్సాలిడేషన్ ప్రాసెస్ వల్ల కంప్లీట్గా వాయిడ్స్ అనేవి రిమూవ్ అయిపోయి సాయిల్ అనేది సెటిల్ అవ్వడాన్ని మనం సెకండరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ సెటిల్మెంట్. సో ఇప్పుడు ఏంటి మనకి ప్రైమరీ ఎలాస్టిక్ సెటిల్మెంట్ జరిగింది, ఇంకొకటి వచ్చేసరికి ఇమీడియట్ సెటిల్మెంట్, కన్సాలిడేషన్ సెటిల్మెంట్, సెకండరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అనేది జరిగింది. సో వీటిలన్నిటిని కన్సిడర్ చేసుకుంటే మనకి వచ్చేది టోటల్ సెటిల్మెంట్. సో టోటల్ సెటిల్మెంట్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సెటిల్మెంట్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ద inadequate shear strength of the soil mass is caused due to the bearing capacity failure of soil. Settlement due to the lateral expansion of soils from under beneath the foundation is an example of this category. This settlement cannot be estimated using the present knowledge of the soil mechanics, but can be controlled easily by the controlling bearing capacity, so that the total settlement is ST is equal to SI plus SC plus SS. సో ఏంటి అని అంటే మనకేంటి ఈ సెటిల్మెంట్ అనేది మనం టోటల్ సెటిల్మెంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడం వల్ల మనకి అక్కడ షియర్ స్ట్రెంత్ అనేది ఎంత డెవలప్ అవుతుందో తెలుస్తుంది. సో ఆ షియర్ స్ట్రెంత్ అనేది ఎంత డెవలప్ అవుతుందో తెలిస్తే దాన్ని బట్టి మనకి బేరింగ్ కెపాసిటీ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేసుకోగలం. అంటే ఎక్కడ సాయిల్ అనేది బేరింగ్ కెపాసిటీలో ఫెయిల్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకుంటాం. సో ఇదేంటంటే మనకి కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్లో జరిగే ప్రాసెస్ కాబట్టి మనం ఏంటంటే అక్కడ ఫౌండేషన్ ప్లేస్ చేస్తాం కాబట్టి దాని నుండి మనకి ఎక్కడ సాయిల్ అనేది ఎలా ఉండింది, వాటర్ ఎక్స్పెల్షన్ అనేది ఎలా జరుగుతుంది, సాయిల్ అనేది ఎలా ఎక్స్పెల్ అవుతుంది అనేది కూడా మనం ఈ సెటిల్మెంట్స్ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం దీంట్లో ప్రెసెంట్గా ఇప్పుడు మనం కంప్లీట్గా ఈ టోటల్ సెటిల్మెంట్స్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏంటంటే ఫర్దర్గా కూడా మనకి ఏమన్నా చేంజెస్ అనేవి జరిగితే మనం ఈజీగా రెక్టిఫై చేయగలం, ప్లస్ ప్రొటెక్ట్ చేసుకోగలం, ప్రివెంట్ చేసుకోగలం. నెక్స్ట్ సో మనం ఏంటి అని అంటే దానికి ఏమేమి కన్సిడర్ చేసుకుంటామంటే టోటల్ సెటిల్మెంట్కి వచ్చేసరికి ఎస్ఐ ప్లస్ ఎస్సి ప్లస్ ఎస్ఎస్. ఎస్ఐ అంటే ఇమీడియట్ సెటిల్మెంట్, ఎస్సి వచ్చేసరికి కన్సాలిడేషన్ సెటిల్మెంట్, ఎస్ఎస్ వచ్చేసరికి ఏమో మనకి సెకండరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అనమాట. సో ఇవి మన వచ్చేసరికి మనకి టైప్స్ ఆఫ్ కన్సాలిడేషన్ టైప్స్ ఆఫ్ సెటిల్మెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే
ఫౌండేషన్ సెటిల్మెంట్. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనకి ఇక్కడ అంతా సెటిల్మెంట్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఫౌండేషన్ లెవెల్లోనే కాబట్టి సో ఆ ఫౌండేషన్లో మనకి సెటిల్మెంట్ జరిగితే సాయిల్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది, సో దాని నుంచి మనమేమి తెలుసుకోవచ్చు అనేది చూద్దాం. సాయిల్ డిఫార్మ్స్ అండర్ ద load of foundation structures. The total vertical displacement that occurs at foundation level is termed as settlement. The cause of foundation settlement is the reduction of volume, air, void ratio in the soil. Moreover, the magnitude of the foundation settlement is controlled by many factors, type of soil and foundation structure. Foundations on bedrock settle a negligible amount. In contrary, foundations in other type of soils such as clay may settle much more. For an example of this is Mexican City Palace of Fine Arts has settled more than 15 feet into the clay soils on which it is founded since it was constructed in the earlier 1930s. However, building foundation settlement is normally limited to amounts measured in millimeter or fragments of an inches. Structures will suffer damages due to the settlement of its foundation, especially when the settlement occurs in quick manner. In this article, different types of foundation settlement along with their cases and expected effects on the structure will be discussed. సో ఏంటి అంటే మనకి ఫౌండేషన్ సెటిల్మెంట్ అంటే ఏంటి, మనకి ఎక్కడైతే సాయిల్ అనేది డిఫామ్ అయ్యి వర్టికల్గా లోడ్ యాక్ట్ అయినప్పుడు లోడ్ అనేది యాక్ట్ అయినప్పుడు వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆ పాయింట్ని మనం ఏమంటున్నాము, సెటిల్మెంట్ అంటున్నాం. సో ఆ సెటిల్మెంట్ అనేది ఏంటి అని అంటే జనరల్గా మనకి ఏమవుతుంది, అక్కడున్న వాటర్ వాయిడ్స్ని కానీ ఎయిర్ వాయిడ్స్ కానీ ఏదైనా రిమూవ్ చేయడాన్ని మనం సెటిల్మెంట్ అని అంటాం. సో మనకి ఏంటి అని అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే పర్టికులర్గా అక్కడ సెటిల్మెంట్ అనేది ఎంత జరుగుతుంది, అట్ ద సేమ్ టైం షియర్ ఫోర్సెస్ ఎంత డెవలప్ అవుతాయి, మనకి బేరింగ్ ప్రెషర్ అనేది ఎంత డెవలప్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఏంటంటే జనరల్గా రాకీ స్ట్రాటాలో ఏంటంటే మనకి సెటిల్మెంట్ అనేది తక్కువ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం దాన్ని మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు. అలా కాకుండా క్లే సాయిల్స్కి వచ్చేసరికి ఏంటంటే సెటిల్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మెక్సికన్ సిటీ ప్యాలెస్లో ఫైన్ ఆర్ట్స్ ఒక ప్యాలెస్ అనేది మనకి ఏంటి అని అంటే 15 feet వరకు కూడా మనకి క్లే సాయిల్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. 15 feet వరకు కూడా అది సెటిల్మెంట్ అనేది జరిగింది, అంటే 4.5 meters వరకు కూడా సెటిల్మెంట్ అనేది జరిగింది. సో ఇది ఏంటంటే మనకి 1930లో జరిగిందనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి జనరల్గా సెటిల్మెంట్ వాల్యూస్ అనేవి మిల్లీమీటర్స్లో ఉంటాయి, లేదు అంటే ఇంచెస్లో ఉంటాయి. ఇది ఏంటంటే మనకి ఫీట్స్ నుంచి మీటర్స్కి కనుక అంత రేంజ్లో కనుక సెటిల్మెంట్ అనేది జరిగింది అంటే మనం ముందుగానే అక్కడ ప్రికాషన్ మెజర్స్ అనేవి అక్కడ సెటిల్మెంట్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేసుకోకుండా మనం కన్స్ట్రక్ట్ చేశాం కాబట్టి ఆ టైంలో ఏంటంటే పర్టికులర్గా ఆ బిల్డింగ్ అనేది ఆ కండిషన్లో ఫెయిల్యూర్ అయిపోయింది. సో మనకి ఏంటంటే జనరల్గా సెటిల్మెంట్ అనేది ఫౌండేషన్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి సో మనం ముందుగానే ఏంటి అక్కడ ఫౌండేషన్ ఒకవేళ లోడ్ అనేది ఎంత అమౌంట్లో యాక్ట్ అయితే ఎంతవరకు సెటిల్మెంట్ జరుగుతుంది అనేది మనం ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకొని ఆ తర్వాత మనం కన్స్ట్రక్షన్స్ అనేవి స్టార్ట్ చేయాలి. సో దాన్ని బట్టి ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెటిల్మెంట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అన్ని సెటిల్మెంట్స్లో కూడా అన్ని కండిషన్స్లో కూడా ఆ సాయిల్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది, ఎంతవరకు సెటిల్ అవుతుందని మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఆ తర్వాత మనం అక్కడ ఫౌండేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి డిపెండింగ్ అపాన్ టైప్ ఆఫ్ సాయిల్ని బేస్ చేసుకొని. సో ఇది వచ్చేసరికి మనకి ఫౌండేషన్ ఆఫ్ సెటిల్మెంట్. సో ఫౌండేషన్ సెటిల్మెంట్ అంటే అది. నెక్స్ట్ వచ్చేసరికి సో మనం సెటిల్మెంట్ అనేది దేన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటామో చూద్దాం. సో the settlement of the structure is the result of deformation of the supporting soils and may result from elastic deformation of foundation, volume changes in the soil due to the
reduction of soil content or air content, plastic deformation of the soil due to the loading at relatively high stress levels. Other factors such as long-term creep effects in cohesive soils, effects of vibrations or cohesive-less soils, sinkhole formation and subsidence. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ సెటిల్మెంట్ అనేది దేని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటాము అని అంటే అక్కడ వచ్చిన ఎలాస్టిక్ డిఫార్మేషన్ అనేది ఫౌండేషన్లో ఎంత వాల్యూ వరకు ఉండింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే అక్కడ ఉన్న మనం రిడక్ట్ చేసిన వాటర్ కంటెంట్, ఎయిర్ కంటెంట్, నథింగ్ బట్ ఇక్కడ 2 types ఆఫ్ సెటిల్మెంట్స్ అంటే 2 ప్రాసెస్లో సెటిల్మెంట్స్ అనేవి చూస్తాం. ఒకటి కన్సాలిడేషన్, ఇంకొకటి కాంపాక్షన్. వాటర్ కంటెంట్ రిమూవ్ చేస్తుంటేనేమో అది మనకి కన్సాలిడేషన్ ప్రాసెస్ అవుతుంది. ఎయిర్ కంటెంట్ అనేది మనం రిమూవ్ చేస్తే ఆ ప్రాసెస్ని మనం కాంపాక్షన్ సెటిల్మెంట్ అని అంటాం. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం అక్కడ వాల్యూమ్ అనేది ఎంత చేంజ్ అయింది అనేది దాన్ని బట్టి కూడా మనం సెటిల్మెంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఆఫ్ ద సాయిల్ డ్యూ టు ద లోడింగ్ ఎట్ రిలేటివ్ హై స్ట్రెస్ లెవెల్స్. ఇప్పుడు ఏంటి అని అంటే మనకి ఏంటంటే కంటిన్యూస్గా లోడింగ్ అనేది అప్లై చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న సాయిల్ అనేది మనకి ప్లాస్టిక్ స్టేట్లో కన్వర్ట్ అయ్యి అక్కడ డిఫార్మేషన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో అలాంటి టైంలో ఏంటంటే మనకి డిఫార్మేషన్స్ అంటే చేంజెస్ అనేవి ప్లాస్టిక్ కంటెంట్లో జరగదు కాబట్టి సో అక్కడ ఏంటి అంటే మనకి లోడ్స్ అప్లై చేసినప్పుడు హై స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఆ స్ట్రెసెస్ని బేస్ చేసుకొని మనకి సెటిల్మెంట్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే లాంగ్ టర్మ్లో కీప్ ఎఫెక్ట్స్. అంటే కీప్ అంటే నథింగ్ బట్ అక్కడ ఉండే డిఫార్మేషన్ అనేది ఎంత చేంజ్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని దానికేమో కోహెసివ్ సాయిల్స్లో అది కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి వైబ్రేషన్స్ని బట్టి ఏమో కోహెసివ్ లెస్ సాయిల్స్లో సెటిల్మెంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇంకొకటేమో సింక్హోల్ ఫార్మేషన్ అండ్ సబ్సిడెన్స్. సింక్హోల్ ఫార్మేషన్ కానీ లేదా సబ్సిడెన్స్ బేస్ చేసుకొని కూడా మనం అక్కడ సెటిల్మెంట్ వాల్యూ అనేది ఎంత జరుగుతుంది అని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి పర్మిసిబుల్ సెటిల్మెంట్. సో ఏంటంటే మనం ఎంత వాల్యూ వరకు సాయిల్లో సెటిల్మెంట్ అనేది జరుగుతుంది అనేది మరి ఫర్ ఎగ్జాంపుల్ మన యాజ్ పర్ స్టాండర్డ్స్ కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో ఆ విత్ ఇన్ ద లిమిట్ ఆ వాల్యూ వరకు మాత్రమే మనం అక్కడ సెటిల్మెంట్ అనేది వస్తే మనం అక్కడ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. లేదు ఆ సెటిల్మెంట్ అనేది ఇంకా ఎక్కువ జరుగుతుంది అని అంటే మనకి ఉన్న బిల్డింగ్ని అక్కడ కన్సిడర్ చేసుకోం. అంటే ఏంటంటే మనకి కావాల్సిన టైప్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 floors కనుక డిజైన్ చేసుకుంటే అక్కడ మనకి 2 floors వరకే అక్కడ సెటిల్మెంట్ వాల్యూ అనేది మనకి లిమిట్లో ఉన్నప్పుడు మనం 2 floors వరకే కన్సిడర్ చేసుకోవాలి. సో అలాగా మనకి ఏంటంటే దాన్ని పర్మిసిబుల్ సెటిల్మెంట్ అంటాం. సో పర్మిసిబుల్ సెటిల్మెంట్ అంటే ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. ద మ్యాక్సిమం సెటిల్మెంట్ ఆఫ్ ఏ స్ట్రక్చర్ ఈజ్ ఆఫ్ గ్రేటర్ కన్సర్న్ because appearance, assets and services attached to the building may be affected. సో ఏంటంటే మనం ముందుగానే అక్కడ మ్యాక్సిమం సెటిల్మెంట్ అనేది ఎలా ఉండింది, దానికి ప్రాపర్ అపీరెన్స్ కానీ లైక్ ప్రాపర్ సర్వీసెస్ కానీ మనకి తీసుకోకపోతే ఏంటంటే బిల్డింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. హౌఎవర్ ఇఫ్ వన్ పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ సెటిల్స్ మోర్ దాన్ అదర్ పార్ట్, the structural frame can be distorted and effects are likely to be more serious than if the settlements were relatively uniform. సో ఏంటంటే మనకి ఒక పాయింట్లో బిల్డింగ్లో ఒక పాయింట్లో ఉన్న సెటిల్మెంట్ ఇంకో పాయింట్లో ఉన్న సెటిల్మెంట్ డిఫరెంట్గా ఉంటే ఏంటి అంటే అక్కడ స్ట్రక్చరల్ ఫ్రేమ్ అనేది డిస్ట్రాక్ట్ అవుతుంది. సో డిస్ట్రాక్ట్ అవటం వల్ల ఏంటి అని అంటే మనం యూనిఫామ్గా సెటిల్ అయినప్పటికంటే ఈ డిఫరెన్షియల్ సెటిల్మెంట్ జరిగినప్పుడు ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా చూపిస్తుంది. మనం దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి కూడా కొంచెం టఫ్ అవుతుంది. సో for convenience, foundations using isolated footing, some differential settlements will usually occur because of
natural variability of soil compressibility across the site even if the total settlements are calculated to be యూనిఫామ్. ఇప్పుడు ఏంటి అని అంటే మనకి ఏం చేస్తున్నాం, మన కన్వీనియంట్ కోసం అక్కడ ఏంటంటే ఫౌండేషన్స్ అనేవి ఐసోలేటెడ్ ఫౌండేషన్స్ అనేవి యూజ్ చేసినప్పుడు ఏమవుతుందండి, యూజ్ చేస్తున్నాము. బట్ కాకపోతే ఒకవేళ అక్కడ మనకి డిఫరెన్షియల్ సెటిల్మెంట్ కనుక జరిగింది అని అంటే అక్కడ మన సైట్ కండిషన్స్ బట్టి కంప్రెసిబిలిటీ అక్కడ టోటల్ కంప్రెసిబిలిటీని బట్టి అంటే ఏంటి, సర్టన్ పాయింట్లో లోడ్ అనేది ఎక్కువ వస్తుంది, సర్టన్ పాయింట్లో లోడ్ అనేది తక్కువ వస్తుంది. బట్ కాకపోతే మనం డిజైన్ చేసేటప్పుడు ఏంటంటే ఓవరాల్గా అన్ని పాయింట్స్కి కూడా యూనిఫామ్గా డిజైన్ చేస్తాం కాబట్టి అలాంటి టైంలో మనం ఐసోలేటెడ్ ఫుటింగ్ అనేది ప్లేస్ చేసినప్పుడు ఏంటంటే ఇలా డిఫరెన్షియల్ సెటిల్మెంట్ టైంలో మనకి ఏమవుతుంది అని అంటే మనకి స్ట్రక్చర్ అనేది కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది మన కన్వీనియంట్ కోసం చేస్తున్నాం కాబట్టి మనం ఏంటి అంటే ఇలా డిఫరెన్షియల్ సెటిల్మెంట్ జరుగుతుంది అని అనుకున్నప్పుడు మనం ఐసోలేటెడ్ ఫుటింగ్ కాకుండా కంబైన్డ్ ఫుటింగ్ని ప్రిఫర్ చేస్తే మనకి యూనిఫామ్ సెటిల్మెంట్ అనేది జరగడానికి ఛాన్స్ ఉంది. సో యూనిఫామ్ సెటిల్మెంట్ జరిగినప్పుడు మనం ఈజీగా దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. బట్ డిఫరెన్షియల్ చేసినప్పుడు ఏంటంటే పాయింట్ టు పాయింట్ చేసుకోవడం కష్టమవుతుంది. లేదు మనం ఐసోలేటెడే ప్రిఫర్ చేయాలి అక్కడ అని అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఫుటింగ్ అనేది ప్లేస్ చేసే ప్రతి పాయింట్లో కూడా మనం ఇండివిజువల్గా వాల్యూస్ అనేవి, సెటిల్మెంట్ వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం ముందుగానే స్ట్రక్చర్ని సేఫ్గా డిజైన్ చేసుకున్నట్టు అవుతుంది. లేదు అలా కాకుండా యూనిఫామ్గా కనుక మనం డిజైన్ చేసుకున్నట్టయితే అక్కడ డిఫరెన్షియల్ సెటిల్మెంట్ జరిగినప్పుడు మనకి కొంచెం ఫెయిల్యూర్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ ఏ రాఫ్ట్ ఫౌండేషన్ ఈజ్ ప్రొవైడెడ్ దెన్ ద స్ట్రక్చరల్ రిజిడిటీ ఆఫ్ ద foundation assists in minimizing these differential settlement. సో మనం రాఫ్ట్ ఫౌండేషన్ కనుక యూజ్ చేసినట్టయితే ఏంటంటే నథింగ్ బట్ రాఫ్ట్ ఫుటింగ్ అంటే ఏంటి అంటే మనం మొత్తం ఒక మ్యాట్ లాగా క్రియేట్ చేస్తాం కాబట్టి మనం మొత్తం ఏరియాలో. సో ఏంటి ఆ టైంలో ఏంటంటే మనకి సెటిల్మెంట్ అనేది యూనిఫామ్గా జరుగుతుంది. సో మాకు డిఫరెన్షియల్ సెటిల్మెంట్ ప్లేస్ అయినా కానీ మనకి ఏంటంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మొత్తం లోడ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి అక్కడ జరిగితే మనకి యూనిఫామ్ సెటిల్మెంటే జరుగుతుంది కానీ అక్కడ డిఫరెన్షియల్ సెటిల్మెంట్ జరగదన్నమాట. సో మనకి ఏంటంటే ఒకవేళ మనకి అక్కడ డిఫరెన్షియల్ సెటిల్మెంట్ జరుగుతుంది అన్నప్పుడు మనం రాఫ్ట్ ఫౌండేషన్ యూస్ చేయడం లేదా కంబైన్డ్ ఫుటింగ్ అన్న యూస్ చేయడం మనకి ఏంటంటే సేఫ్ అన్నమాట. ఇలా కాకుండా మనం ఐసోలేటెడ్ యూస్ చేస్తే ఏంటంటే డిఫరెంట్ పాయింట్స్లో డిఫరెంట్ డిఫార్మేషన్స్ యాక్ట్ అవుతాయి కాబట్టి మనకి ఏంటి అని అంటే అక్కడ మనం దాన్ని చెక్ చేసుకోవడానికి కానీ లేదు మనం మళ్ళీ రీకరెక్ట్ చేయడానికి కూడా మనకి కొంచెం టఫ్గా అనిపిస్తుంది. యూనిఫామ్ సెటిల్మెంట్లో అయితే మనకి ఏమంత ఫెయిల్యూర్ అనేది జరగదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఏంటి ఇప్పుడు మనకు దేని గురించి మాట్లాడుకున్నాం, ఫస్ట్ వచ్చేసరికి యూనిఫామ్ డిఫరెన్షియల్ సెటిల్మెంట్ గురించి. సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి మన డిఫరెన్షియల్ సెటిల్మెంట్లో సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. మనం ఇప్పుడు ఏంటి యూనిఫామ్ సెటిల్మెంట్ అయితే ఎలా ఉంటుంది, డిఫరెన్షియల్ సెటిల్మెంట్ అయితే మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ ఫౌండేషన్స్ ప్రిఫర్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ప్రొవైడ్ ఏ డిఫైన్ criteria for the allowable settlement of the structures, since in some countries structural settlement of several meters have occurred and been tolerated by the structure. However, these occurrences should be considered as special cases. Special care should be taken with the structure with high aspect ratio such as towers or chimneys, since non-uniform settlement of the base may result in excessive tilting. సో ఏంటి అని అంటే మనం ఏంటి యూనిఫామ్ సెటిల్మెంట్ జరిగితే మనం అక్కడ ఫెయిల్యూర్ రేట్ అనేది తక్కువ ఉంటుంది, ప్లస్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో మనం రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే కొన్ని ప్లేసెస్లో మనకి కన్ఫామ్గా అక్కడ డిఫరెన్షియల్ సెటిల్మెంట్ జరిగే ఛాన్స్ ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనం పర్ఫెక్ట్గా మనకి అక్కడ సెటిల్మెంట్ అనేది ఎంత జరుగుతుంది అని తెలుసుకోండి. మనకేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 floors 6 floors 4 ఆ ఫ్లోర్స్ వరకు కూడా మనకి ఏంటంటే సెటిల్మెంట్ జరిగిన మనం రెక్టిఫై చేసుకొని దాన్ని చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఫౌండేషన్ లెవెల్ అనేది మనం రెక్టిఫై చేసుకొని అక్కడ కేర్ తీసుకోవడానికి
మనం ఈజీగా తీసుకోగలం. బట్ కాకపోతే ఏంటంటే కొన్ని మనకి స్పెషల్ కేస్ బిల్డింగ్స్లో నథింగ్ బట్ ఏంటంటే ఎక్కువ హైట్ ఉండే బిల్డింగ్స్ కానీ మనం తీసుకుంటే ఏంటి అంటే మనం తీసుకోలేం కదా. ఆ టైంలో మనకి డిఫరెన్షియల్ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆ టైంలో ఏంటి అంటే మనం తీసుకోవడానికి కష్టం అవుతుంది. కాబట్టి ఏం చేయాలి అని అంటే మనం ప్రాపర్గా అక్కడ సెటిల్మెంట్ అనేది ఎక్కడెక్కడ ఏ పాయింట్లో ఎలా జరుగుతుందని తీసుకోవాలన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ బిల్డింగ్స్కి వచ్చేసరికి ఏంటంటే టవర్స్, చిమ్నీస్ వచ్చేసరికి మనకి స్పెషల్ టైప్ బిల్డింగ్స్గా తీసుకుంటాం. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఈ అన్ఈవెన్ యూనిఫామ్ సెటిల్మెంట్ అనేది జరగడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్న లాంగ్ బిల్డింగ్స్ అన్ని టిల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో టిల్ట్ అయితే తర్వాత ఏంటంటే ఫర్దర్గా మనకి అవి కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రాపర్ కేర్ అనేది తీసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి differential settlements are frequently controlled indirectly by limiting to design total settlement for convenient buildings. It is useful to limit the total settlement so as not to be exceed the following approximate listed in table. సో ఏంటి అని అంటే మనకి ఈ డిఫరెన్షియల్ సెటిల్మెంట్ అనేది ఎంతవరకు జరుగుతుంది, ఫ్రీక్వెంట్లీ ఎంత వాల్యూ వరకు మనం కంట్రోల్ చేసుకోగలమని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్కి మనకి కొన్ని సెటిల్మెంట్ పర్మిసిబుల్ సెటిల్మెంట్ వాల్యూస్ అనేవి ఇంతవరకు ఎలా చేయొచ్చు అనే వాల్యూస్ అని మనకి యాజ్ పర్ స్టాండర్డ్స్ అనేవి ఇస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం అక్కడ డిజైన్ చేసుకుంటూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి సో మనం వీటిని బేస్ చేసుకొని మనం ఏ స్ట్రక్చర్స్కి ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఎలిజిబుల్ సెటిల్మెంట్ అనేది these values are only a rough guide to maximum acceptable settlement values. Normally footing on the sand could be restricted to design value of 25 mm. సో ఏంటంటే మనం ఒక స్టాండర్డ్ వాల్యూస్ అనుకున్నాం కదా, అవి ఏంటంటే జస్ట్ మనకి రఫ్ గైడ్ కోసం కొన్ని వాల్యూస్ అనేవి మనం క్రియేట్ చేసుకున్నాం. అలా కాకుండా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి శాండ్లో ఏంటి అని అంటే 25 mm వరకు ఉంటుంది. బట్ అది 25 mm అనేది కరెక్టా కాదా అనేది డిపెండింగ్ సైట్ కండిషన్స్ బట్టి కూడా ఉంటుంది అనమాట. సో మనం ఏంటి ఏ పాయింట్స్ అనేవి మనకి సెటిల్మెంట్ ఇలా సైట్ కండిషన్ అని చెప్పాను కదా, సో అలాగా మనకి ఇంకేమి ఎఫెక్ట్ అవుతాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ద allowable different settlement is unequal, difficult to specify since it is influenced by some factors. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద స్ట్రక్చర్ ఫ్రేమ్ అండ్ ఆర్కిటెక్చరల్ ఫ్రెకెడ్. సో ఇందులో ఏంటి అని అంటే మనం స్ట్రక్చర్ ఫ్రేమ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం కదా. సో క్రియేట్ చేసినప్పుడు దాని యొక్క ఫ్లెక్సిబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది సెటిల్మెంట్ అనేది. ఇంకొకటి ఏంటంటే మనం ఆర్కిటెక్చరల్ పర్పస్ కోసం అడిషనల్గా వెయిట్స్ అనేది నథింగ్ బట్ మనకి ఫినిషింగ్ వర్క్స్ కోసం ఎక్కువ మెటీరియల్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి సో దానివల్ల మనం డిజైన్ చేసిన దానికంటే ఇంకొంచెం వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వెయిట్ని బట్టి కూడా సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ద డక్టిలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ మెటీరియల్. సో డక్టిలిటీని బేస్ చేసుకో కన్స్ట్రక్షన్ మెటీరియల్ మనం యూజ్ చేసే మెటీరియల్లో కూడా డక్టిలిటీ ప్రాపర్టీని బేస్ చేసుకొని మనకి ఏంటి అని అంటే అక్కడ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. ద టైమ్ ఇంటర్వెల్స్ డ్యూరింగ్ విచ్ సెటిల్మెంట్ అకర్స్ ఇఫ్ ద రేట్ ఆఫ్ settlement is slow, most structures can be themselves deform plastically and determine and accompanied to the deformation caused by the differential settlement. సో ఏంటి అని అంటే మనకి టైం ఇంటర్వెల్స్ని బట్టి కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 yearకి ఒక పర్సంటేజ్ ఆఫ్ సెటిల్మెంట్ జరుగుతుంది, 2 yearsకి ఒక పర్సంటేజ్. సో మనకి ఏంటంటే టైం అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సెటిల్మెంట్ అనేది స్లోగా జరుగుతూ ఉంటుంది. సో సర్టన్ పాయింట్కి అక్కడ ఉన్న బాడీ అనేది ప్లాస్టిక్గా చేంజ్ అయ్యేంత వరకు చేంజ్ అయ్యే టైం వరకు కూడా మనకి ఇలా సెటిల్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో అది ఏంటి అని అంటే జనరల్గా మనకి డిఫరెన్షియల్ సెటిల్మెంట్స్లో ఎక్కువగా జరుగుతుంది అనమాట. సో డిఫరెంట్ పాయింట్స్లో మనకి ఏంటంటే డిఫరెంట్ సెటిల్మెంట్ కనుక జరిగితే దాన్ని మనం డిఫరెన్షియల్ సెటిల్మెంట్ అనుకుంటాం. సో ఇది వచ్చేసరికి ఏంటి అని అంటే ఫస్ట్ మనం కొన్ని వాల్యూస్ కనుక కన్సిడర్ చేసుకుంటే అవి రఫ్ గైడ్గా మనం కనుక తీసుకుంటే ఏంటి అంటే సెటిల్మెంట్స్ అనేవి ఎలా జరుగుతాయి, ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనం సెటిల్మెంట్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది
చెక్ చేసుకుందాం. సో ఇప్పటి వరకు ఏంటి అని అంటే మనం ఏమేమి చూసాం ఇప్పటి వరకు. సెటిల్మెంట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ద సెటిల్మెంట్స్ ఏముంటాయని చూసాము. సో దాని నుంచి మనకి ఎంత వాల్యూ వరకు ఎలో చేయగలుగుతాం, పర్మిసిబుల్ సెటిల్మెంట్ అనేది ఎంతవరకు ఉంటుంది, ఫౌండేషన్ సెటిల్మెంట్ అంటే ఏంటి, సో ఇవన్నీ చూసాం. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మనం టైప్స్ ఆఫ్ కన్సాలిడేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం, అంటే కాంపోనెంట్స్ పార్ట్స్ ఆఫ్ సెటిల్మెంట్స్ అనేవి చూద్దాం అనమాట. సో అందులో ఏంటి అని అంటే మనకి సెటిల్మెంట్ అనేది ఏ ఏ స్టేజెస్లో ఎలా ఉంటుంది అని ఉంటుంది. సో అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.